వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. తెలంగాణ నయగారగా గుర్తింపు పొందిన అందాల బోగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం నిండుకుండలా ఉరకలేస్తోంది. ఆ అందాలను కన్నులారా వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఈ జలపాతం ఉంది. బోగత జలపాతం భద్రాచలం నుండి 120 కిలోమీటర్ల దూరంలో మరియు హైదరాబాద్ నుండి 329 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాతీయ రహదారి 202పై కొత్తగా నిర్మించిన ఏటూరు నాగారం వంతెన కారణంగా దూరం 440 కిలోమీటర్ల నుండి తగ్గింది. ఖమ్మం జిల్లాలో ఒక అద్భుతమైన జలపాతం మరియు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జలపాతం. బోగత జలపాతం పడే జలాలు మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. తెలంగాణ నయగార అనే పేరును సముచితముగా పొందుతోంది. మోటారు చేయగల రహదారి అందుబాటులో లేనందున సందర్శకులు కొంత దూరం ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. ఈ జలపాతాన్ని సందర్శించడం ట్రెక్కింగ్ పై ఆసక్తి ఉన్నవారికి మరియు అడ్వెంచర్ స్పోర్ట్స్ లో మునిగిపోయే అవకాశం కోసం చూస్తున్న వారికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఎగువన ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుని వాజేడు మండలం చీకుపల్లిలో కొండలపై నుంచి జారుతున్న ఈ బోగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. దట్టమైన అటవీలో జలపాతం సవ్వడులు కనుల విందు చేస్తున్నాయి. బోగత జలపాతం సరికొత్త అందాలతో అలరిస్తోంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, యువతీ యువకులు, పిల్లా పాపలతో పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే పర్యాటకులు కేరింతలు కొడుతూ సెల్ఫీలతో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దిగువకు చేరిన నీటిలో జలకలలాడుతూ నీళ్లలో నుంచి బయటికి రావాలనిపించడం లేదు అని చెప్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఈ ప్రకృతి అందాలను చూడటానికి సెలవుల రోజులలో వస్తున్నారు. 2-3 రోజులు సెలవులు రావడంతో వేలాది మంది పర్యాటకులతో జలపాతం పరిసర ప్రాంతాలు సందడిగా మారింది.
తెలుసు.